ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప్ బజార్ ప్రదర్శన అమ్మకాల కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉమాలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21, 2025 వరకు నిర్వహించనున్నట్లుగా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప్ బజార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప్ బజార్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ ఎం, ఓఎస్డి ఐబి లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ వీరబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య పాల్గొన్నారు. రాష్ట్రంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ శిల్ప్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ శిల్ప్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే ఏమి, శారీస్ అయితే ఏమి, జామ్దాని శారీస్ అయితే ఏమి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన సిల్క్ శారీస్, అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. ఈ యొక్క హస్తకళలో చేసిన ప్రతి వస్తువును కూడా ప్రమోట్ చేసే విధంగా మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ కళాకారుల వెంట నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఈ యొక్క ఎగ్జిబిషన్ గురించి, గాంధీ శిల్ప్ బజార్ రాజమహేంద్రంలో తిరిగిన ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు మీడియా మిత్రులు సహకరిస్తారు.